హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు దిస్ వీడియో. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే డిఎంఎల్టీ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళ కోసం. ఫైనల్లీ మనం ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్న డిఎంఎల్టీ ఫైనల్ ఎగ్జామ్ డేట్స్ మనకు వచ్చేసినాయి. డేట్స్ వచ్చిన తర్వాత కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది సాడ్గా ఉంటారు. సో హ్యాపీగా ఎందుకు ఉంటారంటే ఎవరైతే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళి మంచిగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా, ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుందా, రిజల్ట్ వస్తే దే కెన్ డూ జాబ్ కదా. సో అట్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకెవరైతే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారో, కొంచెం ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపరేషన్ కాలేరు, అట్లాంటి వాళ్ళు సో అయ్యా అప్పుడే ఎగ్జామ్స్ వచ్చేసినాయా, ఇంకా మనకు చదువుకోనే లేదు, ఇంకా మనకు తక్కువ టైం ఉందని కొంచెం సాడ్గా ఫీల్ అవుతారు. హ్యాపీ ఫీల్ అయినా సాడ్గా ఫీల్ అయినా ఎట్లా ఫీల్ అయినా మనం చేసేది ఏం లేదు కాబట్టి మనం ఉన్న టైంని మనం చదువుకోవడానికి ప్రిపరేషన్కి యూజ్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి మనం ఈ ఎగ్జామ్ డేట్స్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు పెథాలజీ. ఇది మనకు 15 డిసెంబర్ 2025 రోజు. దాని నెక్స్ట్ డే అంటే 16 రోజు మనకు మైక్రోబయాలజీ ఎగ్జామ్. దాని నెక్స్ట్ డే 17 రోజు మనకు లాస్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ ద బయోకెమిస్ట్రీ. 3 ఎగ్జామ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, మధ్యలో ఎట్లాంటి బ్రేక్స్ ఉన్నాయి. ఈ డిఎంఎల్టీలో నచ్చింది కూడా నాకు అదే. అదను బిఎస్ఎంఎల్టీ అనుకో, ఒక ఎగ్జామ్కి మరొక ఎగ్జామ్కి మధ్యలో 1 డే గ్యాప్ ఇస్తారు. అప్పుడేంటి మనం ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అయింది, ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం మర్చిపోయి నెక్స్ట్ డే ఎగ్జామ్కి చదువుకోవడానికి టైం ఉంటుంది. అదే ఇట్లా ఎవ్రీడే ఎగ్జామ్ ఉందనుకో, ఇప్పుడు ఎగ్జామ్ రాగానే మళ్ళీ నెక్స్ట్ డే బుక్స్ పట్టుకోవాలి. అప్పుడు మనకు ఈ ముందు చదివిందే మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది, పెథాలజీ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మైక్రో చదివినప్పుడు కొంచెం అర్థం కావడానికి కష్టమవుతుంది అన్నమాట. బట్ మనం చేసేది ఏం లేదు కాబట్టి మనం ఉన్న టైంని ఎట్లా యూజ్ చేసుకుని ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మనం దాని గురించి మాత్రమే ఆలోచించాలి. సో కాబట్టి ఈ తిప్పి కొడితే మనకు నెక్స్ట్ మంత్ 15కి ఎగ్జామ్ స్టార్ట్. ఈరోజు 5th డేట్ కాబట్టి 40 డేస్ టైం ఉంటుంది. ఈ 40 డేస్లో కూడా 5 డేస్ మనకు ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ వేసుకోవడం, క్వశ్చన్ పేపర్స్, బుక్స్ ఇవన్నిటికి సరిపోతుంది. లాస్ట్ 5 డేస్ కూడా హాల్ టికెట్, ఎగ్జామ్ సెంటరు, అది ఒక 5 డేస్ పోతుంది. సో మనకు మధ్యలో మిగిలేది ఓన్లీ 1 మంత్ మాత్రమే, 30 డేస్ మాత్రమే. కాబట్టి ఈ 30 డేస్ని మీరు సినిమాలని, ఫంక్షన్స్ అని, పండగలని, అవి ఇవి అని మాత్రం టైం వేస్ట్ చేయకండి. ఈ ఉన్న 30 డేస్ని ఓన్లీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ ఫోకస్ ఆన్ ఓన్లీ ద ఎగ్జామ్స్. ఓకే, ఎందుకంటే మనము 20,000, 30,000, 40,000, 50,000, 60,000 ఇంత ఫీజు కట్టి, పేరెంట్స్ కూడా అన్ని డబ్బులు కట్టి కాలేజ్కి పంపించి మనం కూడా కాలేజ్కి పోయి అన్నీ చేసి లాస్ట్కి ఫెయిల్ అయినాం అనుకో బాగుండదు. సో కాబట్టి ఉన్న టైంని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుందాం. అంతేకాకుండా మన ఛానల్లో కూడా నాకు పాసిబుల్ అయినంత వరకు ఇప్పటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్ ప్రిపరేషన్ బేస్గా మాత్రమే వీడియోస్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క వీడియోని చూడడానికి ట్రై చేయండి, ఒకవేళ మీరు డిఎంఎల్టీ స్టూడెంట్స్ అయితే మాత్రం. ఇప్పుడు ఎవరైతే డిఎంఎల్టీ ఎగ్జామ్ రాస్తున్నారో వీళ్ళందరినీ ఒక 100% అనుకుంటే దాంట్లో ఒక 40% మాత్రమే కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. మిగతా 60% జాబ్ చేస్తూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో మరి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఓకే, వాళ్ళు ఎందుకంటే ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎంతో కొంత రాయగలుగుతారు. మరి డైరెక్ట్ జాబ్ చేస్తూ కాలేజ్కి వెళ్ళకుండా జాబ్ చేస్తూ డైరెక్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ పరిస్థితి ఏంది? సో అట్లాంటి వాళ్ళ కోసం నేను కూడా ఒకవేళ ఎక్కువ మందికి అవసరమై అడిగితే మాత్రం ఒక చిన్న ఆన్లైన్ ట్యూషన్ లాగా తీసుకొని ఈ 1 మంత్లో ఈ 3 సబ్జెక్టులు ఎట్లా పాస్ కావాలో ఒక కోచింగ్ లాగా కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది కనుక ఇట్లా ఆన్లైన్ కోచింగ్ అవసరం ఉంటే ఖచ్చితంగా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చేశానంటే దాంట్లో ఏముంటుందంటే ఈచ్ సబ్జెక్ట్స్ నుంచి ఒక 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేసుకుంటాను నేను, నాకున్న 10 years అండ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని. మీకు నిజానికి ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, దానికి ఇంకా 20 క్వశ్చన్స్ కలిపి మొత్తం 30 క్వశ్చన్స్ని పిక్ చేసుకొని దానికి ప్రాపర్గా ఆన్సర్స్ కూడా నేనే పీడిఎఫ్ లాగా రెడీ చేస్తాను. ఎందుకంటే డిఎంఎల్టీకి పర్టికులర్ బుక్స్ అంటూ ఏవి ఉండవు. ఒకవేళ ఏవైనా బుక్స్ ఉంటే అవి కూడా మీరు జాబ్ చేస్తూ చదువుకునే టైం ఉండదు కాబట్టి నేనే ఓన్గా నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసి ఆన్లైన్లో వాటిని మీకు తెలుగులో అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా రాయాలి ఎగ్జామ్, అదేంటి సబ్జెక్టు, ఆ టాపిక్ ఏందనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సింపుల్ ఇండియన్ ఇంగ్లీష్లో తయారు చేసిన పీడిఎఫ్ని కూడా నేను మీ వాట్సాప్కు పంపిస్తాను. బట్ ఒకవేళ నేను ఆన్లైన్లో ట్యూషన్స్ తీసుకొని కోచింగ్ ఇస్తే మాత్రం దానికి ఖచ్చితంగా ఎంతో కొంత మనీ ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఫ్రీగా టీచ్ చేసినప్పుడు దానికి వాల్యూ ఉండదు, ఇంట్రెస్టింగ్గా ఎవరు వినరు. అది ఎట్లా ఉంటుంది
అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి 500 రూపీస్ టాబ్లెట్ రాసిండు అనుకో, అమ్మయ్య ఇన్ని టాబ్లెట్ రాసిండు అవి ఇంత ఇంపార్టెంట్ అనుకుంటాము. అదే నీ గవర్నమెంట్ హాస్పిటల్ నీకు 2000 టాబ్లెట్లు ఇచ్చినా కానీ కూడా అది ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దానికి వాల్యూ ఉండదు. బట్ మీరు మనీ ఛార్జ్ చేసిన దానికి మాత్రం 100% నేను న్యాయం చేస్తాను. మీరు ఒకవేళ తెలుగు మీడియం నుంచి ఫస్ట్ టైం ఇంగ్లీష్ రాస్తున్నా కానీ కూడా, ఎందుకంటే డిఎంఎల్టీ చేసే వాళ్ళు 80% తెలుగు మీడియం వాళ్ళే ఫస్ట్ టైం ఇంగ్లీష్లో రాయబోతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఎట్లా రాయాలో టిప్స్ చెప్తూ, ఇంగ్లీష్ ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఈ 30 క్వశ్చన్స్ని పీడిఎఫ్ లాగా రెడీ చేసి మీ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయేలాగా మీరు డైరెక్ట్ పోయి ఎగ్జామ్స్ ఇట్లా రాయొచ్చు. అంత నీట్గా అంత క్లీన్గా ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ అయ్యేలాగా చూసుకుంటాను. ఎందుకంటే మీరు ఒక్కసారి ఫెయిల్ అయ్యారు అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి, నెక్స్ట్ సప్లీ వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ మీరు 5 నుంచి 10,000 ఎగ్జామ్ ఫీజు అని, ప్రాక్టికల్ ఫీజు అని, ఆ ఫీజు ఈ ఫీజు అని మళ్ళీ అంతంత మనీ పే చేయాలి. సో అవన్నీ మీరు పే చేయకుండా సింపుల్ ఈ ఆన్లైన్ క్లాసెస్ విని మీరు డైరెక్ట్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా నాకు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీహౌ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్ ట్యూషన్లో జాయిన్ అయితే నేను మీకు ఎగ్జామ్స్ వరకు నేను సపోర్ట్గా ఉంటా. ఇన్ కేస్ మీరు కాకుండా ప్రిపేర్ అయినా మన ఛానల్లో ఈ డిఎంఎల్టీ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు మన ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. బట్ ఒకవేళ అట్లా ఎవరైనా జాయిన్ అయితే మాత్రం మెజారిటీ టైం అక్కడే స్పెండ్ చేస్తాను. అట్లా అని చెప్పేసి ఎంతమంది వస్తే అంతమంది నేను క్లాసెస్ చెప్పను, ఎందుకంటే అంతమంది హ్యాండిల్ చేయడం నా వల్ల కూడా కాదు. మోస్ట్లీ ఒక 10 to 20 మెంబర్స్కి మాత్రమే నేను కోచింగ్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఆ 10 to 20 లిస్ట్లో ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు మీరు ఎస్ఎంఎస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో అంతే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మనము. అంతవరకు మీ టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా మీరు ఒక టైం టేబుల్ వేసుకొని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ అడగండి. పర్సనల్ కోచింగ్ కావాలంటే మీరు టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కలవండి. మీకు ఎగ్జామ్ వరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? నాట్ ఓన్లీ ఎగ్జామ్, మీ ప్రాక్టికల్స్ ఎవ్రీథింగ్ నేను మీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్ యూ.